స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 9 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మొహమాటం వదిలేయాలి. ఒత్తిడికి గురిచేసేవారున్నారు. ముఖ్యమైన పనుల్లో దగ్గర వారి సలహాలు పాటించండి. కీలకమైన పనులు కొన్నాళ్లు వాయిదా వేయండి. ఒక మేలు జరుగుతుంది. అద్భుతమైన కాలం ఇది. ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో స్థిరమైన ఫలితాలుంటాయి. మనోబలంతో నూతన కార్యాలు ఆరంభించండి. భూగృహ ప్రాప్తి సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. కాలాన్ని మంచి పనులుగా ఉపయోగించే ప్రయత్నం చెయ్యండి. కీర్తి ప్రతిష్టలున్నాయి. మీ పని, నివాస స్థలాన్ని మార్చాలని కోరుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకొస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఎంతకాలం పడిన శ్రమ ఓ కొలిక్కొస్తుంది. వస్తులాభాలున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యసిద్ధి బాగుంది. స్థిరమైన ఫలితం ఒకటొస్తుంది. కొందరికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. శుభ ఫలితం ఉంది. కృషిని పెంచాలి. అడుగడుగునా విఘ్నాలున్నాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించుకోవాలి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి. మంచి జరుగుతుంది. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అథమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఒక సంతృప్త ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి. అలాగే మీరు మరియు మీ ప్రేయసి శాకాహారులని నిర్ధారించుకోండి. ఇది మీ ప్రేమ జీవితాన్ని బాగా పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.